శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టిఎల్సి అనుదిన ఆహారంలో దేవుని యొక్క మాటను మన జ్ఞాపకం చేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీ కలిగిన అంతటికి క్షేమవునుగాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలెను. దేవుని బిడ్డలారా, ఈ వచనాన్ని మనం గమనించినట్లయితే రెండు విషయాలు దేవుడు ఈ దినం మనకి జ్ఞాపకం చేస్తున్నారు. మొదటి మాట ఏంటంటే, నీ ఇంటికి క్షేమము. నీ ఇంటికి క్షేమం అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ మాటలో చాలా లోతైనటువంటి భావం దాగి ఉంది. నీ ఇంటికి క్షేమం అనేటువంటి మాట. ఈనాడు ఇంటికి ఎంతో కావలి ఏర్పాటు చేసుకుంటారు, సెక్యూరిటీ. కొందరు వారి స్థితిని బట్టి, వారి యొక్క శక్తిని బట్టి, సామర్థ్యాన్ని బట్టి భద్రతను ఏర్పాటు చేసుకుంటారు. మరి మనలాంటి వారికి అంతటి సెక్యూరిటీని పెట్టుకోగలిగినటువంటి స్థాయి, శక్తి మనకి లేకపోయినప్పటికీ దేవుడు మనకి, మన ఇంటికి క్షేమాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. మనం బైబిల్లో ఒక సందర్భం మనం గుర్తు చేసుకుంటాం. ఏబు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మొదటి అధ్యాయంలో చక్కటి మాట అక్కడ జ్ఞాపకం చేయబడింది. అపవాది దేవుని సముఖంకి వచ్చినప్పుడు అపవాది అంటాడు, ఏబు ఇంటి చుట్టూ నీవు కంచె వేసావు కదా అంటాడు. ఆ కంచె కనిపించేటువంటిది కాదు. ఆ కంచె అపవాదికి తెలుస్తుంది. అపవాది కంచెను దాటి లోపలికి మన ఇంటిలోనికి రాలేడు. ఈ రోజున మరి నీ కుటుంబానికి, నీ ఇంటికి అలాంటి కంచె వేశాడు దేవుడు. కాబట్టే నీ ఇంట్లో నీవు కాపాడబడుతున్నావు. నీ ఇంటికి అట్టి క్షేమం, అట్టి భద్రత ఉన్నదనేటువంటిది నువ్వు మర్చిపోవద్దు. రెండవ మాట ఏంటంటే, నీకు కలిగిన అంతటికి, నీ కలిగినటువంటి అంతటికి క్షేమం అనేటువంటి మాట జ్ఞాపకం చెప్పబడింది. ఇంటికి మాత్రమే క్షేమం ఉండటం కాదు, కానీ నీ కలిగిన అంతటికి, నీకున్న సంపదకు కావచ్చు, నీకున్నటువంటి ఆస్తులకు కావచ్చు, నీకు కలిగినటువంటి బిడ్డలకి మరి దేవుడు వారికి క్షేమం, వారికి భద్రత అన్ని వేళల్లో కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే దేవుడు మనకు అట్టి భద్రత ఇవ్వకపోతే ఆస్తులు కావచ్చు, సంపాదన కావచ్చు, మన జీతభత్యాలు కావచ్చు, మన బిడ్డలు కావచ్చు, మనకి అందరి వారిగా తొలగిపోయేటువంటి పరిస్థితి. అపవాది మరి ఏదో విధంగా మన దగ్గర ఉండి దొంగిలించాలని చెప్పేసి అనుదినం కూడా వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవుడు నిజంగానే ఈ మాట ద్వారా మనకి ఇంటికి, మన కలిగినంతటికి క్షేమాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ముందు రానున్నటువంటి దినాల్లో కూడా అనుగ్రహించబోతున్నాడు. ఈ మాట మనందరి జీవితంలో దేవుడు స్థిరపరచును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. నమ్మకమైనటువంటి మా యేసు స్వామి, మీకు వందనాలు ప్రభువా. ఈ దినం నా తండ్రి, మీ లేఖనం ద్వారా మీరు మాకు జ్ఞాపకం చేశారు. నిజమే ప్రభువా, నీ ఇంటికి క్షేమమును, నీ కలిగిన అంతటికి క్షేమం కలుగును అని మీరు జ్ఞాపకం చేసినట్లుగా దేవా, ఇప్పటి వరకు నాయన అట్టి క్షేమాన్ని ఇచ్చారు. మాకు కలిగిన సమస్తం కూడా నాయన ఈ దినం మాతో ఉన్నదంటే మీరు అనుగ్రహించిన కాపుదలే, మీరు ఇచ్చిన క్షేమమే. మరి ముఖ్యంగా నా తండ్రి, ఈ మాట నాయన ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో, వారి కుటుంబంలో స్థిరపరిచి దినం దేవా, ఆ విధంగా వారు అనుభవించుటకు, మీకు మహిమకరంగా జీవించుటకు సహాయం చేయండి. ఈ దినం నాయన మీ బిడ్డలు చేయనటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో, వారి బాధ్యతల్లో నాయన మీరు తోడుగా ఉండి నడిపించండి. బిడ్డలకు నాయన అన్ని విషయాల్లో కూడా క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించి మీ కాపుదల్లో సంరక్షించమని, ఈ దినదీవెనలతో మీ బిడ్డలు నింపుతూ వారి కుటుంబాన్ని మీ హస్తాల్లో భద్రపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.